హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా డైలీ నిత్య జీవితంలో రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి సెంటెన్స్. అందులో ఒకటి చూడండి, ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఇంగ్లీష్లో సాల్వ్ చేస్తాం, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం అనేది చూద్దాం. చూడండి, నేను రేపు ఈ సమయానికల్లా నేను ఈ సమయానికల్లా నిద్రపోతూ ఉంటాను. నేను ఈ సమయానికల్లా నిద్రపోతూ ఉంటాను. సో దాన్ని ఇంగ్లీష్లో ఏం రాస్తున్నాం? నేను అంటే ఐ షల్ లేదా ఐ విల్ బీ లేదా ఐ షల్ బీ స్లీపింగ్. ఐ విల్ బీ స్లీపింగ్ at this time tomorrow. ఓకే, చూడండి, ఇది సబ్జెక్ట్ షెల్ లేదా విల్ ఏదైనా రాసుకోవచ్చు. మీరు షెల్ అయినా రాసుకోవచ్చు, విల్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ బి, తర్వాత వెర్బ్ 1 ఇంగు ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. చూడండి, రేపు నేను ఈ సమయానికల్లా నిద్రపోతూ ఉంటాను అంటే భవిష్యత్తుకు సంబంధించినవి ఇవి. భవిష్యత్తు అంటే ఫ్యూచర్కి సంబంధించినవి అనమాట. ఓకే, అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నేను రేపు ఈ సమయానికల్లా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. దీన్ని ఏ విధంగా రాస్తున్నాం చూడండి, సబ్జెక్ట్ అంటే ఐ విల్ బి రాయడాన్ని ఏమంటాం? రైటింగ్. ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికల్లా నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, రేపు నేను ఈ సమయానికల్లా పాటలు పాడుతూ ఉంటాను. దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయాలి ఇంగ్లీష్లో. రేపు నేను ఈ సమయానికల్లా పాటలు పాడుతూ ఉంటాను. పాటలు పాడుతూ ఉంటాను. ఇంకొకటి కూడా, రేపు నేను ఈ సమయానికల్లా తినేసి పడుకొని ఉంటాను. ఇవన్నీ మీరు కామెంట్ చేయండి. రెండు నేను చెప్పాను కదా, రెండు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా వీటి ద్వారా ఇంకా కొన్ని కొత్తగా ఆలోచించండి. ఇది చేంజ్ చేసుకుంటే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేవి ఇంకా వస్తాయి. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ జాయిన్ బటన్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క పీడిఎఫ్ పంపిస్తాను. ప్లస్ 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కొత్త వాళ్ళ జాబ్ కోసం చూసే వాళ్ళైతే. ఓకే, థ్యాంక్ యూ.